కవిత ఇక ముందు నుంచి ఏం చేయబోతుంది, తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి అయితే రేగుతుంది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దూకుడు పెంచాలని భావిస్తున్నారా? పొలిటికల్గా యాక్టివ్ అయ్యేందుకు ఎదురు చూసిన అవకాశం వచ్చేసిందా? ఇంతకీ ఆమె ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఆమె భవిష్యత్ ప్రణాళికపై గులాబీ శ్రేణిలో జరుగుతున్న చర్చ ఏంటి? ఆమె సేవలను గులాబీ అధిష్టానం ఎలా వినియోగించుకోనుంది? ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఆసక్తిని రేపుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత ఇకపై పార్టీలో ఎలాంటి రోల్ పోషిస్తారు అనేది పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చగా నడుస్తుంది. దూకుడుగా ముందుకు వెళ్లాలని భావిస్తున్న కవిత బతుకమ్మ పండుగతో గ్రాండ్గా రీఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారని సమాచారం. తనపై వచ్చిన అభియోగాలకు ఘాటుగా కౌంటర్ ఇవ్వడంపై తొలుత ఫోకస్ పెట్టాలనే ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది. సరైన వేదిక కోసం ఎదురు చూస్తున్న కవితకు బతుకమ్మ పండుగ రూపంలో వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పార్టీ సీనియర్లు సూచిస్తున్నారు. ఈ మేరకు ఆమె తన నివాసులో కొందరు సీనియర్లు, మేధావులతో ఇటీవల సమావేశం అయినట్లు సమాచారం. పార్లమెంటు పరిధిలో పార్టీ పరిస్థితితో పాటు రీఎంట్రీపై సమాలోచన చేశారట. నిత్యం ప్రజల్లో ఉండేలా కవిత ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి ధనుంజయ్ లైవ్లో అందిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ స్వప్న. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఒక హాట్ టాపిక్ గానే మారని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత రాజకీయ సమాలోచన చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఎందుకంటే ఇప్పటికే గులాబీ శ్రేణుల్లో కొంత పూర్తి స్థాయిలో ఢిల్లీ చేరడంతో అనేక మందికి ఉత్సాహం బూస్టప్ ఇవ్వడానికి ఎమ్మెల్సీ కవిత రంగంలో దించేందుకు అన్ని ప్రయత్నాలు సైతం చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. గ్రాండ్ వెల్కమ్ తో బతుకమ్మ సంబరాలు చేసే దిశగా జాగృతి ఆధ్వర్యంలో రంగంలో దించి మరింత ముందుకు పోయేందుకు ప్రస్తుతం మనకు ఎమ్మెల్సీ కవిత ప్రయత్నాలు సైతం చేస్తున్న పరిస్థితి మనకు కనబడి, దీంట్లో భాగంగానే గత వారం రోజులుగా నిజామాబాద్ జిల్లా నేతలతో పాటు యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జాగృతి ఆధ్వర్యంలో ఉన్న ముఖ్య నేతలతో సమాలోచన సైతం చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఎందుకంటే ఒకవైపు దూకుడు పెంచే దిశగా, ఇటు పొలిటికల్ అరంగేట్రం చేసే దిశగా ప్రయత్నాలు సైతం చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత ఇప్పటికి కూడా జనాల్లో రాకుండా ఇప్పటికే అజ్ఞాతంలో ఉంటున్న ఎమ్మెల్సీ కవితకు ఇది ఒక మంచి అవకాశంగానే భావించవచ్చు. ఎందుకంటే గతంలో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మతో యావత్తు ప్రపంచానికి తన సత్తా చాటిన ఎమ్మెల్సీ కవిత మరోమారు ఆమెకు ఇప్పుడు ప్రస్తుతం ఒక వేదికగా మారే పరిస్థితి మనకు కనబడుతుందని చెప్పచ్చు. ఎందుకంటే పొలిటికల్ రీఎంట్రీకి అన్ని ప్రయత్నాలు సైతం చేస్తున్నారు. ముఖ్య నేతలతో పాటు జిల్లాల వారీగా ఎలాంటి సమీకరణలు చేయాలి, వాటితో పాటు జిల్లాలో పర్యటన చేసి బతుకమ్మతో ముందుకు తీసుకుపోయే పరిస్థితి మనకు స్పష్టం కనబడుతుంది. ఎందుకంటే గులాబీ శ్రేణుల్లో ఉత్కంఠ ఇచ్చే దిశగా, వారిని పార్టీలో ఉత్తేజపరిచే దిశగా ఇలాంటి ప్రయత్నాలు సైతం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది స్వప్న.